ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కుమార్ గారికి, మన జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు చింత ప్రభాకర్ గారికి, టీయూడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అల్లం నారాయణ గారికి, మా సోదరిమణి మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు మంజుశ్రీ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారికి, మాజీ డిప్యూటీ చైర్మన్ బాలయ్య గారికి, గౌరవనీయులు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, శ్రీకాంతరావు గారికి, వేదిక మీద ఉన్న మా రాజేంద్ర అన్న మామిళ్ళ గారికి, మా సదాశివపేట చైర్మన్ గారికి, సాగర్ గారికి, వెంకన్న గారికి, మా మాణిక్యవన్న గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. విషు తెలంగాణ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. బతుకమ్మ, దసరా రెండు పండుగలు కలిసి చాలా ఆనందోత్సాహంగా చెడు మీద మంచి విజయం, అంటే ఎప్పటికైనా మంచి జరగాలని, ఎప్పటికైనా మంచి పనులే నిలుస్తాయని ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది. మరి మా క్రాంతి కూడా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరం కూడా దసరా తెల్లారో మర్నాడో కలిసి ఆత్మీయంగా పూజ చేసుకొని జంబియాకు పంచుకొని ఒకరినొకరిని అలయ్ బలయ్ చేసుకునేటువంటి కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ ఈ దసరా బతుకమ్మ పండుగ. చాలా పండుగలు కూడా కులాల వారిగా చేసుకుంటారు, కానీ బతుకమ్మ గొప్పతనం ఏంటి? ఊరంతా చెరువు కట్ట మీదకి పోయి కులాలకు అతీతంగా ఆడపడుచులు అందరూ కలిపి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. దసరా పండుగ ఏంటి? కులాలకు అతీతంగా ఊరంతా కలిసి సాయంత్రం పూట పోయి పాల బిడ్డను చూసి అంతా శుభంగా జరగాలని అందరూ కలిపి జరుపుకునే పండుగ దసరా పండుగ. ఇలాంటి పండుగలు మన తెలంగాణకే సొంతం. ఇలా తెలంగాణ స్పెషాలిటీ మన బతుకమ్మ. దేశంలో ఎక్కడ ఉండదు. ప్రకృతిని ప్రేమించే పండుగ, పుష్పాలను పూజించే పండుగ ఎక్కడన్నా ఉంటుందా? దాని వెనుక సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మరి ఆ కాలంలో ఎంత గొప్పగా ఆలోచించిందంటే, వర్షాకాలంలో వర్షపు నీళ్ళంతా వచ్చి చెరువులో కలుస్తుంది. ఆ రోజుల్లో చెరువు నీళ్ళే తాగేవాళ్ళు. మరి ఆ వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు ఆ కొత్త మట్టితో పాటు కొట్టుకొని వచ్చినటువంటి ఆ రంగు, నీళ్ళ రంగు మారుతుంది, రకరకాల క్రిములు వస్తాయి కనుక ఈ బతుకమ్మ తంగేడు పువ్వు కానీ, గొడుగు పువ్వు కానీ, రకరకాల పుష్పాలతో కూడిన పువ్వులతో పేర్చిన బతుకమ్మను ఆడి ఆ చెరువులో వదిలేవాళ్ళు. అప్పుడు ఏమైంది? చెరువు కూడా మనం ఆ చెరువులో వేసే బతుకమ్మలో ఉండే పుష్పాలు అవి ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాలన్నింటినీ కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లను ప్రజలకు అందించే గొప్ప సైన్స్ కూడా దాని వెనుక. ఈ ఆ తరంలో పెద్దలు ఆలోచించి ఇటు మహిళలు ఆడపడుచులకు పండగ, ప్రకృతిని ప్రేమించే పండుగ, చెరువును శుద్ధి చేసుకునేటువంటి పండుగ, ఇలాంటి గొప్ప సైన్స్ కూడా బతుకమ్మ పండుగ వెనుక ఉంటుంది. సో మనం ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం అంతేనా? మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ? కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? రోజు 6 గ్యారెంటీలు ఉన్నారు. గ్యారెంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, ప్రామిసరీ నోట్స్ ఇచ్చిండ్రు. జనరల్ గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం, ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం. ఎందుకు? బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది. కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా ఏ బాండ్ పేపర్ మీద రాసించిన నువ్వు ఇయ్యాలి అంటారు, అంతేనా? ఈ రేవంత్ రెడ్డి అని చెప్తే నమ్మకట్లేదని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు వచ్చి తెలంగాణను మోసం చేసింది. ఏమన్నారు? గ్యారెంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, ఇది 3 నెలల తర్వాత మా గవర్నమెంట్ రాగానే ఇవన్నీ అమలు చేస్తామన్నారు. గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. గాంధీల పేరు
మీ క్రాంతిని తెచ్చిస్తారు మీ అందరికీ. ఊరికి పోయి బాకీ కార్డు వచ్చారు. ఎంత బాకీ పడ్డారు ఇప్పుడు? 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2,000 కమ్మించినట్టే కదా. 22,000 నెలలు ఇంటూ 2,000 అంటే 44,000. ఎవరన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అమ్మ దగ్గరకో తాత దగ్గరకో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటేయమని. ఈ రాష్ట్రంలో అవ్వకు తాతకు, వితంతువులకి, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ 44,000 బాకీ పడ్డది. పడ్డదా? డిసెంబర్ నుంచి చేయాలి కదా. ఎవరైనా కాంగ్రెస్ వస్తే 44,000 పెట్టినాకనే ఓటేయమని చెప్పాలి. అక్క చెల్లెలకి ఏం చెప్పారు? మహాలక్ష్మి ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తారు రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే. అంటే 22 నెలలంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి 55,000 బాకీ పడ్డారు. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెల ఓటు ఆడపిల్లల ఓటు రిటర్న్ వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు. ఆ పైసలు అడగట్లేకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు. అదే విధంగా మహిళలకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టింది. ఏ కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇప్పుడు మేము రాగానే కులం బంగారం కలుపుతామన్నారు. అన్నారా? పెళ్లికి కులం బంగారం పెట్టమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ 2 ఏళ్ళ రాష్ట్రంలో 8 లక్షల పెళ్లిళ్ళు అయింది. అంటే ఎంత బంగారం బాకీ పడ్డట్టు? 8 లక్షల తులాలు బాకీ పడ్డట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఎవరింటే ఆడపిల్ల పెళ్లి అయితే వాళ్ళు కులం బంగారం తెచ్చినాకనే ఓటేయమని చెప్పాలి. ఆ బాకీ తులం బంగారం రాలే. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు రాలే. మహాలక్ష్మి రాలే. బెల్ట్ షాపులు మాత్రం ఫుల్ వచ్చింది. బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయింది. మా తమ్ముడు చెప్పినట్టు బతుకమ్మ సీరియల్ బంద్ అయింది. స్కూటీలు ఎగబెట్టిండు. మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు. మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు. ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చెప్పుడు మాత్రం మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడు. కోటీశ్వరులు మన దేవుడు. పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక కులం బంగారం దేవుడు కానీ పిల్లలనే వస్తుంది. అంటే గత జరుగుతుంది రాష్ట్రం. ఇవాళ బెల్ట్ షాపు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.